దాన్ని ఇప్పుడు కలుపుకొని తిందాం, టేస్ట్ చేద్దాం, చూద్దామండి. ఇప్పుడు నేనైతే ఇందాక బాండీలో మనం కొంచెం రైస్ వేసి పెట్టుకున్నాం కదా, మిగిలిపోయిన బాండీలో కూరని అయితే కలుపుకొని తినేసాను. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇలా చూస్తున్నారు, అన్నం కొంచెం కుక్కర్లో పెట్టాం. మనం ఫస్ట్ టైం దాదాపు 25 సంవత్సరాలతో ట్రై చేయటం. అన్నం కొంచెం మాడింది ఇక్కడ, చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ అన్నంలోకి ఇలా ఈ ఎగ్ కర్రీ వేసుకొని తినేసేద్దాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా సొంతంగా తయారు చేసుకొని తిన్నాను, నాకైతే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ లైఫ్ పార్ట్నర్ ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేసుకొని తినండి, మీ సొంతంగా. చాలా బాగుంటుంది. హోటల్ ఫుడ్స్ కన్నా ఇవి మన ఇంట్లో చేసుకునేవి హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. నా మిత్రుడితో నేను కలిసి 20 సంవత్సరాల క్రితం ఇలా తయారు చేసుకొని వండుకొని తినేవాళ్ళం ఇద్దరం, బ్యాచిలర్స్గా. ఆ రోజుల్లో హాస్టల్స్ ఉండేవి కావు, అంటే మెస్సులు మాత్రమే ఉండేవి. మెస్సులో ఎఫర్ట్ చేసే పరిస్థితి లేక బ్యాచిలర్గా ఉన్నప్పుడు వండుకొని తింటూ ఉండేవాళ్ళం. ఇలాగే ఎక్కువగా మేము చేసుకునే రెసిపీల్లో ఎగ్ టమాటా, చికెన్ కర్రీ, వంకాయ ఇట్లాంటివి చేసుకొని తింటూ ఉండేవాళ్ళం. చూడండి ఎగ్ కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తినేయాలని కోరుకుంటున్నాను. మీ బ్యాచిలర్ లైఫ్లో ఎటువంటి కూరలు చేసుకొని తిన్నారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ లైఫ్ పార్ట్నర్ ఊరు వెళ్తే ఇలా ఎన్నిసార్లు ట్రై చేసుకొని తిన్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. చాలా చాలా సూపర్గా టేస్టీగా వచ్చింది. వెరీ నైస్. 25 సంవత్సరాల తర్వాత కూడా నీ చెయ్యి అలాగే ఉంది వంటలు అంటే చాలా గ్రేట్ రా విజయ్, నువ్వు చాలా గ్రేట్ విజయ్. చూస్తూనే ఉండి మా ఛానల్ ఇటువంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.